హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా అలాగే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే బాయిల్డ్ ఎగ్ ఫ్రై షేర్ చేస్తానండి. మనకి సాంబార్, రసం, పప్పులోకి సైడ్ డిష్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను ఒక 5 ఎగ్స్‌ని బాయిల్ చేసి పెట్టుకొని పైన ఉన్న పెంకుని తీసేసుకున్నాను. ఇప్పుడు వైట్ పార్ట్‌ని అలాగే యెల్లో పార్ట్‌ని సెపరేట్ చేసేసుకోవాలండి. ఇలా వైట్ పార్ట్స్ అన్నిటిని కూడా మనం సన్నగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటు కుక్ చేసుకోండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని వేసేసుకోవాలండి. ఎగ్స్‌ని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. జీలకర్ర ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని అవసరమైతే మీరు కావాలి అనుకుంటే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. అంతే అండి. చాలా టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా, క్విక్‌గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.